కాకినాడ తీరానికి మరింత రక్షణ కల్పించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమంలో భాగంగా హోప్ ఐలాండ్ తీరంలో తాటి చెట్లు విరివిగా పెంచేందుకు నిర్ణయించారు. గత ఏడాది సుమారు 25,000 టెంకలు నాటగా అందులో 70% పైగా మొక్కలు పెరిగాయి. ఈ ఏడాది మరో 25,000 తాటి టెంకలను నాటిస్తున్నారు. ఓవైపు మడాడవులు, మరోవైపు తాటి చెట్లను పెంచుతూ కాకినాడ జిల్లా పరిధిలో 140 కిలోమీటర్ల తీర ప్రాంతం చుట్టూ బయోషీల్డ్ నిర్మిస్తున్నారు. గత 4 రోజుల నుంచి ఈ ఏరియాలో 11,000 తాటి టెంకులు డిబ్లింగ్ చేయటమైంది. ఈ తాటి టెంకుల వల్ల తాటి చెట్లు డెవలప్ అయ్యి ఈ ఏరియా అంతా కూడా సాయిల్ ఏజ్ అవ్వకుండా కాపాడతాయి. అంటే ఎవరైతే ఉన్నారో కొంతమందికి ఉపాధి కలుపుతుంది. మెయిన్ ఏంటంటే ఇది ఎప్పుడైతే ఈ తాటి చెట్లు డెవలప్ అయినాయో సముద్రం నుంచి వచ్చే గాలిలో అతివేగం కూడా ఈ వాల్ ఒక గోడ కింద దీంట్లోనే ఉంది ది గ్రేట్ గ్రీన్ వాల్ అని. అంటే ఎప్పుడైతే చెట్టు హైట్ గా పెరుగుతుందో సముద్రం వచ్చిన గాలని కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ప్రొటెక్ట్ చేయడం ఈ గాలంతా పైకి వెళ్ళిపోయి ఈ కోస్టల్ ఏరియాలో అంతా కూడా డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. అదే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు.